కృష్ణా జిల్లా పామర్రులోని బావూజీపేటలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించారు. నూతన సంవత్సరం సందర్భంగా ఒకరోజు ముందే పింఛన్లు అందించడంపై మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. పెన్షన్ అందించాలన్న మంచి ఆలోచనతో ఈరోజు 31వ తారీఖునే అన్ని పెన్షన్లు అందించారు. ఇంత సంతోషంగా ఆనందంగా మట్టికి బాగా బతుకుతున్నాం నాయన. మేము శుభ్రంగా ఒకరి మీద ఆధారం లేకుండా బతుకుతున్నాం. మా రాగాలకు కానీ మాకు కానీ 4,000 రూపాయలు తక్కువ తగ్గిపోతుంది. ఫస్ట్ తారీఖు వచ్చింది కానీ అప్పుడు మళ్ళీ మొదలు రాగాలకు కానీ పాలకు కానీ కరెంటు బిల్లు కానీ టీవీలకు కానీ అన్నిటికీ సరిపోతున్నాయి. 2 ఏళ్ళు ఇచ్చినప్పుడు కొద్దిగా కష్టపడ్డాం. ఇప్పుడు 4 ఏళ్ళు ఇచ్చినప్పుడు శుభ్రంగా సరిపోతుంది. ధైర్యం వచ్చింది. ఒకరితో పని లేదు, కొడుకుతో పని లేదు, కూతురుతో పని లేదు. అంత స్వతంత్రం ఇచ్చారు మాకు ప్రభుత్వం. అంత స్వతంత్రం ఇచ్చారు మాకు. మా బిడ్డలకు కూడా చూసుకుంటా కూడా మేము మిగుల్చుకుంటున్నాం. వాటిల్లో తెలుసుకుంటున్నాం. ఇన్నాళ్ళ నుంచి మేము నాకు 70 ఏళ్ళు వచ్చినాయి. 70 ఏళ్ళు వచ్చిన కాడి నుంచి ఇట్లాంటి ప్రభుత్వం జరగల. 500 ఇస్తానికి బాధపడిపోయి 2 కిలో ఇందిరాగాంధీ ఉండగా బందరు వెళ్ళి 5 కిలోలు బియ్యం తెచ్చుకునేవాళ్ళం. పుచ్చిపోయిన బియ్యం కిరసనాలు. అప్పటి నుంచి బతుకుతున్నాం ప్రభుత్వం మీద. ఈ రోజు హాయిగా ఉన్నాం. కొడుకులు ఉండక్కర్లా, చూడక్కర్లా, కూతుళ్ళు చూడక్కర్లా. ఆకే మా గిరితే ఒక 1000 ఇస్తున్నాం, 500 ఇస్తున్నాం. మనం అయ్యా ప్రభుత్వం మాకు ఎంతో మేలు చేస్తుంది. ఒకరని కాదు, వీళ్ళని కాదు, వాళ్ళని కాదు, ప్రభుత్వం అంతా మాకు సహాయించాడు. ఆత్మగౌరవాన్ని ఇచ్చాడు, మాకు ధైర్యం ఇచ్చాడు. ముందు ముసలాళ్ళకే మనం బతకలేము అని భయం లేదు. వాళ్ళు రాగం వచ్చింది, మా బిడ్డ మాకు రూపాయి ఖర్చు పెట్టాలని బాధ లేదు. చాలా పెద్ద రోగాలకు కూడా చూస్తున్నారు ప్రభుత్వం మాకు. చల్లని చూపు ఇదే రకంగా అందరినీ చూస్తాం నాయన. మేము మా వంతు తప్పు లేకుండా సొమ్ము తిన్న వాళ్ళని ఏం అన్యాయం చేయం. మిమ్మల్ని కూడా శుభ్రంగా చూస్తాం. చాలా సంతోషం.